డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో బీఎస్సీ స్టూడెంట్స్ ఆర్ ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైతే ఉంటారో, సో కొంతమంది ఫిజిక్స్ తీసుకుంటారు, మెకానిక్స్. సో అందులో ఉండే ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. సో దానికన్నా ముందు సో మనకు కొంతమందికి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, పాస్ మార్క్స్ కూడా తెలుస్తలేవు. సో ఫస్ట్ అవి చెప్తాను. సో మనకు ఫిజిక్స్కి వచ్చేసి టోటల్ 12 యూనిట్స్ ఉంటాయండి. ఆ 12 యూనిట్స్లో పర్ఫెక్ట్గా 6 యూనిట్స్ అంటే మీరు ఇంపార్టెంట్ చదువుకొని వెళ్ళినా పాస్ అవ్వచ్చు. సో 6 యూనిట్స్ చదివిన తర్వాత రిమైనింగ్ అందులోనే అన్ఇంపార్టెంట్ కావచ్చు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీరు చదివితే మీకైతే వస్తాయి. సో మార్క్స్ వచ్చేసి మనకు 80 మార్క్స్ పేపర్ ఉంటుంది, 32 మార్క్స్ వస్తే పాస్. సో ఇక్కడ మెయిన్గా మీరు ఈ వీడియోలో నేను గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు 50% ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి అవి రావడానికి. సో అవి చదివిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. సో మెయిన్గా ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరికైతే మెటీరియల్ లేదు, బుక్స్ లేవు, ఏం చదవాలో తెలియని వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మాత్రమే మనకు క్వశ్చన్ టు ఆన్సర్స్ అయితే చేయడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో 50 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు పే చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ ఇదే వీడియో కింద ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రెష్గా కింద ఒక ఆప్షన్ వస్తుంది, మీరు ఆల్రెడీ పే చేశారు, ఆల్రెడీ పేడ్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసి మీ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇష్యూస్ వచ్చిన వాళ్ళు. సో 1 or 2 స్టూడెంట్స్కి అట్లా వస్తుంది. అట్లా మర్చిపోతే మళ్ళీ లింక్ క్లిక్ చేసి అక్కడ మీరైతే లాగిన్ అవ్వచ్చు. అండ్ చాలా స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తున్నారంటే మీరు పాస్ 32 మార్క్స్ అయితే 40 మార్క్స్కి 45 మార్క్స్కి రాసి రాకండి. మనకి ఇక్కడ రాయమన్నది ఎంత 80 మార్క్స్ కాబట్టి 80కి రాసి రావాలి. సో ఇప్పుడు మనకు ఈ ఫిజిక్స్లో ఉన్న అన్ని చాప్టర్స్లో ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఎవరైతే పీడిఎఫ్ చూస్తున్నారో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఏవైతే 1, 2, 3 క్వశ్చన్స్ ఉంటాయో అవి పార్ట్ బిలో వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి యూనిట్లో అంతే. అండ్ ఏవైతే 4, 5, 6 లాస్ట్ 3 లాస్ట్ 4 అన్నీ మనకు షార్ట్ ఆన్సర్స్ అంటే సెక్షన్ ఏలో వస్తాయి. సో అండ్ ఇక్కడ 5 స్టార్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, అంటే లాంగ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 3 స్టార్ షార్ట్లో సెక్షన్ ఏ. అండ్ ఏవైతే ఈ స్టార్ మార్క్స్ ఉంటాయో ఆ స్టార్ మార్క్స్ ఫస్ట్ చదవాలి. అవి గన్ షాట్ అంటే అవి మనకు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ గన్ షాట్ వచ్చేసి ఇదండి, మనకి ఇందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే డిఫైన్ స్కేలర్ ప్రోడక్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్, ఇదన్నా వస్తుంది. లేదంటే ఎక్స్ప్లెయిన్ వెక్టర్ ప్రోడక్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇవి రెండు నేర్చుకోవాలి, స్కేలర్ ప్రోడక్ట్, వెక్టర్ ప్రోడక్ట్. సో ఇది నేను పీడిఎఫ్లో యాడ్ చేయలేను, నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, నో ప్రాబ్లం, ఫిజిక్స్ స్టూడెంట్స్కి. సో ఇది యాక్చువల్గా మనకు టెక్స్ట్ బుక్ మధ్యలో నుంచి ఇస్తున్నాడు కాబట్టి ఇది నేను లాస్ట్కి యాడ్ చేశాను. సో ఇదైతే చూసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ స్కేలర్ అండ్ వెక్టర్ ఫీల్డ్ విత్ ఎగ్జాంపుల్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఇది అయిపోయిన తర్వాత ఈ రెండు చదివిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెక్టార్స్ విచ్ ఇంక్లూడ్స్ యూనిట్, కొలీనియర్, జీరో వెక్టార్ అడుగుతారు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ వెక్టార్. సో ఒక్కొక్కసారి మనకు సెక్షన్ ఏలో అడుగుతారు డెఫినేషన్ ఆఫ్ వెక్టార్ అండ్ ఇట్స్ రిప్రజెంటేషన్. సో ఇందులో మెయిన్గా చదవాల్సింది 6th, 7th అండ్ 2nd, సో నెక్స్ట్ 5th, నెక్స్ట్ 1st. సో ఇవన్నీ యూనిట్ మీరు చదువుకుంటే సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, సెక్షన్ బిలో ఒక క్వశ్చన్ చదువుతారు. సో అట్లా మీరు మార్క్స్ మనకు గెయిన్ అయ్యేలా చదువుకోండి. నెక్స్ట్ 2nd యూనిట్ వెక్టర్ అనే క్యాలిక్యులస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 2nd వన్ స్టేట్ అండ్ ప్రూవ్ స్టోక్స్ థీరం, ఇదన్నీ ఇవ్వచ్చు. లేదంటే స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ థీరం. సో ఎక్కువ ఛాన్సెస్ మనకు ఇక్కడ స్టోక్స్ థీరం ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు రెండిట్లో టైం లేదన్న వాళ్ళు మీరు ఇది ప్రిపేర్ అవ్వండి. సపోజ్ టైం ఉన్న వాళ్ళు ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇది మనకు షార్ట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో ఎక్స్ప్లెయిన్ కర్ల్ ఆఫ్ ఎ వెక్టార్ ఫీల్డ్, ఫిజికల్ సిగ్నిఫికెన్స్, మీనింగ్ ఆఫ్ ఎ కర్ల్ అండ్ ప్రూవ్ కర్ల్ ఈజ్ V = 2W. సో ఇందులో నుంచి మనకు ఎగ్జాంపుల్ కర్ల్ ఆఫ్ ద వెక్టార్, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అన్న ఇవ్వచ్చు, లేకపోతే మీనింగ్ ఆఫ్ ద కర్ల్ అన్న ఎట్లా అడగచ్చు, ఏది అడిగినా మనం కంప్లీట్గా రాసుకోవాలి. సో ఇందులో అయితే ఇవి రెండు అయితే ఇది స్టోక్స్ థీరం చదువుకోండి. నెక్స్ట్ లీనియర్ మొమెంటమ్ అండ్ కొలిజన్. సో ఇందులో మనకు స్టార్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ కొలిజన్, క్రాస్ సెక్షన్ అండ్ ఇంపాక్ట్ పారామీటర్, ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మీరు ఇది డిరైవ్డ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ టోటల్ మాస్ ఆఫ్ ద సిస్టమ్, ఇది చూసుకోండి. ఇది స్టార్ ఉంది కాబట్టి ఇది డెఫినేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ఎ పార్టికల్ అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్. సో పార్ట్ ఏలో వస్తుంది ఇది. సో వస్తాయి ఇదొకటి. అండ్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ కొలిజన్, క్రాస్ సెక్షన్ అండ్ ఇంపాక్ట్, ఇవి రెండు చూసుకున్న తర్వాత దీనికి వెళ్ళండి. సో నెక్స్ట్ కైనమెటిక్స్. సో ఇందులో స్టార్స్ ఒకటే స్టార్ ఉంది. సో ఫస్ట్ ఇన్ ప్రిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ యాంగులర్ వెలాసిటీ, యాక్సలరేషన్ ఇన్ రేషనల్
రొటేషనల్ కైనమెటిక్స్. సో ఇది మనకు పార్ట్ ఏలో వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పార్ట్ బిలో ఒక పార్ట్ వస్తుంది. సో ఇది అయిన తర్వాత మీకు ఛాన్స్ ఉంటే ఇది ఎక్స్ప్లెయిన్ రిలేషన్ బిట్వీన్ లీనియర్ అండ్ యాంగులర్ కైనమెటిక్స్ ఫర్ ఏ పార్టికల్ ఇన్ సర్క్యులర్ మోషన్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇవి రెండు మీరు చదువుకోండి. సో ఇక్కడ నుంచి మనం గన్ షాట్ అండ్ కొద్ది ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. సో ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ మాత్రమే చెప్తాను. సో యూనిట్ 5 వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్, మోషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద మాస్. ఇందులో వచ్చేసి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇవి రెండు. సో ఎక్స్ప్లెయిన్ టర్మ్ రెడ్యూస్డ్ మాస్ అని అడగచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ రిజిడిటీ బాడీ ఇదని అడగచ్చు, లేకపోతే డిఫైన్ టర్మ్ సెంటర్ ఆఫ్ మాస్. సో డెఫినేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పాజిటివ్ వెలాసిటీ. ఇది 50% ఛాన్స్ రావడానికి, కాకపోతే సెక్షన్ ఏలో రావచ్చు ఇది డిఫైన్ టర్మ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ పార్టికల్ అని. సో దాని గురించి కొద్దిగా డీటెయిల్గా రాయాలి. సో ఇందులో మీరు ఈ 4th వన్, 2nd వన్ అండ్ 1st వన్ డెఫినేషన్ చదువుకోవాలి. ఎక్స్ప్లెయిన్ సెంటర్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద రిజిడిటీ అండ్ రెడ్యూస్డ్ మాస్ గురించి. నెక్స్ట్ టార్క్ అండ్ రొటేషనల్ మోషన్లో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ యాక్సిస్ అండ్ పర్పెండికులర్ యాక్సిస్ థియరం. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వస్తే ప్యారలల్ వస్తుంది, పర్పెండికులర్ వస్తుంది, కాబట్టి రెండు నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది 4th ఎక్స్ప్లెయిన్ రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ రొటేషనల్ బాడీ. సో ఇవి రెండు అయిన తర్వాతనే మీరు వీటికి వెళ్ళండి. సో ఎట్లా పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Derive an expression for the moment of inertia of a angular cylinder about an axis passing through the symmetry axis of the cylinder. So next derive an expression for the kinetic energy of a rotational body. So ఇవి రెండైతే చూసుకోండి, టైం లేని వాళ్ళు ఫస్ట్ 4 చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ 7th కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటంలో మనకు స్టార్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. సో పెన్సిల్తో చేసినాయి. సో డిఫైన్ టెన్సార్, ర్యాంక్ ఆఫ్ టెన్సార్ విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ టెన్సార్. ఈ రెండిట్లో పక్కా వస్తుంది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. సో ఈ 3 స్టారీ చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ సెంట్రల్ ఫోర్సెస్లో మనకు ఇంట్రడక్షన్ టు సెంట్రల్ ఫోర్సెస్. సో ఫస్ట్ 2 బ్లాక్స్ కంప్లీట్గా చదువుకొని పోతే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి 8th స్టార్స్ 2 ఉన్నాయండి ఇక్కడ. సో ఇవి రెండు చదువుకోండి. వాట్ ఈస్ సెంట్రల్ ఫోర్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కన్జర్వేషన్ నేచర్, షో దట్ కర్ల్ ఆఫ్ ఏ సెంట్రల్ ఫోర్సెస్ ఇస్ 0. నెక్స్ట్ స్టార్ ఇక్కడ ఉంది. వాట్ ఈస్ సెంట్రల్ ఫోర్స్, గివ్ టు ఎగ్జాంపుల్ అండ్ డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ అండర్ ద యాక్షన్ ఆఫ్ అ సెంట్రల్ ఫోర్స్. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ స్టార్ ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఇది అయిన తర్వాత ఇందులో ఒకటే ఉంది, వస్తే ఇది వస్తుంది, లేకపోతే ఇవి రాకపోవచ్చు. కాకపోతే ఇదే రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 9th ఇది ఒక్కటి చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ప్లానెట్, శాటిలైట్ అంటే జస్ట్ చిన్న చిన్న డెఫినేషన్లు, సోలార్ సిస్టమ్ అంటే ఏంది అది బేసిక్ మనం రాసుకోవచ్చు కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ గ్రావిటేషనల్లో ఇక్కడ స్టార్ ఉంది. ఎక్స్ప్లెయిన్ కోరియోసిస్ ఫోర్సెస్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ ఫీల్డ్ స్ట్రెంత్. ఇవి రెండు ఇంపార్టెంట్ మనకు, కానీ ఎక్కువ ఛాన్స్ ఇది ఉంటుంది. పార్ట్ బిలో వస్తుంది ఒక దాంట్లో, ఇది కూడా వస్తుంది. సో ఇవి రెండు మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 11th స్పెషల్ థియరీ రిలేటివ్లో మనకు స్టార్స్ ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఇది లాస్ట్ యూనిట్ కాబట్టి ఎక్కువ మంది చదవరు కాబట్టి కనీసం ఎవరైతే చదువుదాం అనుకున్న వాళ్ళకు ఇంపార్టెంట్ చెప్తున్నా. ఎక్స్ప్లెయిన్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిరైవ్ ద ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మిచెల్సన్ అండ్ మార్లే ఎక్స్పెరిమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా వస్తుంది, కాకపోతే ఇది మనకు షార్ట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 12th అప్లికేషన్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ఇక్కడ మనకు స్టార్ వచ్చేసి ఇది డిరైవ్ లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ బేస్డ్ ఆన్ ద పోస్టులేట్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈస్ టైమ్ డైలటెన్స్. ఇది పార్ట్ ఏలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎట్లుంటారంటే ఫస్ట్ 6, ఫస్ట్ 8 బాగా ఫోకస్ చేస్తారు. 9th, 10th ఆ లాస్ట్ యూనిట్స్ బాగా ఫోకస్ చేయరు. సో ఇవన్నీ ఎన్ని వస్తాయి మనకు పార్ట్ ఏలో లాస్ట్ 8, 9, 10 అండ్ మనకి ఇందులో పార్ట్ బిలో లాస్ట్ వస్తాయి కాబట్టి సో ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ మాత్రమే చదువుకోండి, అప్పుడు మనకు కొద్దిగా స్కోరింగ్ అనేది పెంచుతారు. అదే ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఉన్నాయి వస్తే అది వస్తుంది, ఇది వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనము స్కేలర్ ప్రోడక్ట్ అనుకున్నాం,
అదొక్కటే చదివి వెళ్ళారు, కానీ వెక్టర్ ప్రోడక్ట్ వస్తుంది. సో అట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ 6 యూనిట్స్లో అన్నీ చదవండి. అన్నీ అంటే మనకి ఇప్పుడు స్టార్ మార్క్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్లో ఏవైతే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ మాత్రమే చదవండి. సో ఇక్కడ మనకు ప్రతి యూనిట్లో తక్కువ 4 క్వశ్చన్సే ఉంటాయండి, ఎక్కడ కూడా ఎక్కువ ఉండవు. సో ఇవి చదువుకొని పోతే మనకు సరిపోతుంది. 2 లాంగ్ 2 షార్ట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్, కింద వచ్చేసి మనకు షార్ట్. సో ఒకటే గుర్తుపెట్టుకుని, పైన అన్ని లాంగ్, కింద షార్ట్. సో ఇవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఎవరన్నా బుక్స్ లేని వాళ్ళు, టెస్ట్ సిరీస్ లేని వాళ్ళు, క్వశ్చన్ టు ఆన్సర్స్ కావాలన్న వాళ్ళు కింద పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, తెలుగు మీడియం వాళ్ళకి తెలియదండి. కింద లింక్ కూడా ఉంటుంది, మన వెబ్సైట్ లింక్. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరైతే చూడొచ్చు వేరే వేరే పీడిఎఫ్స్ కావచ్చు అవన్నీ. సో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ అదే వీడియో కింద లింక్ క్లిక్ చేసి మళ్ళీ కింద ఒక ఆప్షన్ వస్తుంది, ఆల్రెడీ పేడ్ అని వస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మళ్ళీ పీడిఎఫ్ అయితే లాగిన్ అయ్యి తీసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏవైతే స్టార్స్ ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. అవి తర్వాత మీరు ఇవి లాంగ్లో అన్నా చదవండి, షార్ట్లో అన్నా అన్ని యూనిట్స్ చదివి, సో మీకు ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి మీరు కింద మెన్షన్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.